హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. బిగ్ బాస్ చాలా చెత్త అయిన చిల్లర గేమ్ కి ప్లాన్ చేశాడని అనిపిస్తుంది భయ్య. అంటే ముందు నుంచి నాగార్జున గారు సీజన్ 8 అనేక ట్విస్టులు టర్న్లు ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పటి వరకు అయితే అంటే ప్రెసెంట్ 6th వీక్ రన్ అవుతుంది. అలాంటి ట్విస్ట్ టర్న్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి రాబోయే గేమ్ కూడా అంత పెద్ద మజాగా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సీజన్ ని స్టార్ట్ చేయడము సరికొత్తగా స్టార్ట్ చేశారన్నట్టు వాళ్ళు చెప్పారు, కానీ పెద్దగా మార్పులు ఏం కనిపించలేదు. ఒకే ఒక మార్పు కనిపించింది. అది ఏంటంటే అంత ముందు కెప్టెన్ ఉండేవాడు, ఇప్పుడు చీఫ్ గా వాళ్ళని చేశారనమాట. అది కూడా వీక్లీ ఒక్క కెప్టెన్ మాత్రమే ఉండేవాడు, ఇప్పుడు ఇద్దరు చీఫ్ లను చేసి వాళ్ళ మధ్యలో గేమ్స్ పెట్టారనమాట. అదొక్క మార్పు తప్ప గత సీజన్స్ కి ఈ సీజన్ పెద్దగా మార్పులు ఏం కనిపించలేదు. ఇదే పెద్ద మార్పు అయితే మాత్రం ఆడియన్స్ కూడా దానికి కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇక గేమ్స్ ల విషయంలో, టాస్క్ ల విషయంలో కూడా సీరియస్నెస్ ఎక్కువైపోయి ఎప్పుడు గొడవలు, ఎమోషనల్ అవ్వడం, ఏడవడం తప్ప పెద్దగా ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ లేకుండా పోయింది. దాని వల్ల కూడా వ్యూవర్షిప్ తగ్గిపోయింది. అందుకే 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకురాబోతున్నారు బిగ్ బాస్. సో ఆ వైల్డ్ కార్డ్ విషయంలో కూడా మళ్ళీ రొటీన్ ఫార్ములానే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇద్దరు చీఫ్ లను పెట్టి వాళ్ళ మధ్యలో టాస్క్ లని కండక్ట్ చేసేవారు. కాకపోతే నిన్న రాత్రి ఎపిసోడ్ వరకు అది కాస్త ఒక చీఫ్ గా మారిపోయింది. మెగా చీఫ్ గా నబిల్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడున్న 8 మంది కంటెస్టెంట్స్ కి నబిల్ చీఫ్ గా ఉండగా ఇప్పుడు రాబోతున్న 8 మందికి అందులో నుంచి ఒక చీఫ్ గా చేస్తారనమాట. సో కొత్త వాళ్ళు వర్సెస్ పాత వాళ్ళ అంటే ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాళ్ళతోటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే వాళ్ళతో పాటు వీళ్ళిద్దరికి మధ్యలో టాస్క్లు పెట్టి గేమ్ ని ముందుకు సాగించబోతున్నారు అనమాట. అంటే గత సీజన్స్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల వచ్చిన వాళ్ళని క్యాపిటల్ గా చేసి గేమ్ షోలు నడిపించారనమాట. సో అదే ఫార్ములాను సీజన్ 8 కొరకు కూడా కొనసాగించబోతున్నారు. సో ఇదే కనుక నిజమైతే పెద్దగా ఆకర్షించే అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ రానున్న టాస్క్ ల విషయంలో, గేమ్ ల విషయంలో ఏదన్నా సరికొత్త పందాన్ని కంటిన్యూ చేసి ఆ టాస్క్ లలో కొత్త వెరైటీ చూపిస్తే తప్ప బిగ్ బాస్ సీజన్ 8 హిట్ అయ్యే అవకాశం లేదు. కానీ నాగార్జున మాత్రం ప్రతి వీక్ వచ్చేసి వ్యూస్, కోట్లలో వ్యూస్, లక్షల్లో వ్యూస్ అని చెప్పి ఆ నెంబర్ 1 టాప్ రేటింగ్ అని చెప్తున్నారు తప్ప ప్రెసెంట్ బయట సిచ్యువేషన్ చూస్తే అంతగా లేదు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. సో అదే కాకుండా ఇప్పటి వరకు సీజన్ 8 లో ఎంటర్టైన్మెంట్ పాలు కాస్త తగ్గాయన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ పైన పెద్ద ఫోకస్ చేస్తున్నారని అర్థమవుతుంది అనమాట. మరి ఆ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ రానున్న రోజుల్లో ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇది ఇవాళ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.